అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, అదేంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఆ ఛానల్ చాలా అంటే చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా పెద్దగా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఆ ఛానల్లో ఉన్న కాంటెంట్ అంతా కూడా. కాకపోతే ఆ ఛానల్ కాంటెంట్ దేని గురించో మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్ యొక్క వీడియో లింక్, ఆ వీడియో చూడండి. అది హింట్ 1. మీకు అలాగే మొత్తం 3 హింట్స్ అయితే వస్తాయి. ఆ 3 హింట్స్ని బట్టి ఆ ఛానల్ దేని గురించో, ఏ కాంటెంట్ వస్తుందో దాంట్లో గెస్ చేస్తారు ఎవరైనా. అండ్ అందరూ కూడా తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఛానల్కి నేను ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక పేరు పెట్టాను. అసలు పేరు కాదు, ఆ పేరు ఒకటి పెట్టాను ప్రస్తుతానికి. అదేంటో అక్కడ చూసి వచ్చి ఇక్కడ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ దీనికి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నాకు తెలిసి దీనికంటే త్వరగా ముందుకెళ్ళచ్చు, దీనికంటే పెద్దగా అవ్వచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది మీ అందరూ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే. సో ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. వెళ్ళి ఆ ఛానల్లో ఉన్న వీడియో చూడండి. హింట్ 1 వీడియో ఉంది. నెక్స్ట్ సండే హింట్ 2 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే హింట్ 3 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే ఆ ఛానల్ దేని గురించో రివీల్ అవుతుంది. సో చూడండి, ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని కూడా పూర్తిగా చూసి అదేంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ దానికంటే ముందు అదైతే మటుకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిల్ స్ట్రోమ్స్, వడగళ్ల వానలు, ఇవి రీసెంట్ టైమ్స్లో బెంగళూరు అండ్ హైదరాబాద్లో చాలా అంటే చాలా ఎక్కువగా పడుతున్నాయి. యాక్చువల్గా అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని టైంలో సడన్గా దడమని పడిపోతున్నాయి. ఈవెన్ వాటి గురించి మనం చాలా రీల్స్ అవన్నీ వైరల్ అవ్వడం కూడా చూస్తున్నాం. హైదరాబాద్లో పడ్డాయి అండ్ బెంగళూరులో ఈ మధ్య పడ్డాయి, మళ్ళీ నిన్న కూడా పడ్డాయి యాక్చువల్లీ. అయితే నిన్న పడిన వర్షానికి బెంగళూరులో చాలా పెద్ద దారుణం కూడా జరిగింది. సో ఒక హాస్పిటల్ యొక్క వాల్, శివాజీ నగర్లో ఉన్న ఒక హాస్పిటల్ యొక్క వాల్ ఆ వడగళ్ళ వానకి, సడన్గా పడిన పెద్ద వానకి ఆ గోడ కూలిపోయింది. చాలామంది ఏంటి షెల్టర్ కోసం అని చెప్పి ఆ గోడ దగ్గరకు వచ్చి తలదాచుకున్నారు. సో దాంట్లో చాలామంది చనిపోయారు. మొత్తంగా 7 చనిపోయారు ఆ ఒక్క ప్రాంతంలోనే. ఆ చనిపోయిన వాళ్ళలో చాలామంది దాకా ముస్లిమ్స్ ఉన్నారు, ఒక 2 లేడీస్ ఉన్నారు హిందూస్. సో వాళ్ళు కూడా కేరళ నుంచి వచ్చిన టూరిస్టులు. యాక్చువల్లీ వాళ్ళు కేరళ నుంచి వచ్చి బెంగళూరు చూద్దామని వచ్చారు. సో ఒక టూరిస్ట్ ప్రాంతానికి వస్తే ప్రాణం పోతుందని తెలిస్తే వాళ్ళు రారేమో, కానీ అన్ఫార్చునేట్గా జరిగిపోయింది. వాళ్ళు వచ్చారు అండ్ వర్షం పడుతుంది. మరి వడగళ్ళ వాన అంటే ఇంకా షెల్టర్ కావాలి. ఇప్పుడు నార్మల్ వాన వేరబ్బా. నార్మల్ వాన వర్షం పడితే, నార్మల్ వానలో కూడా పెద్ద పెద్ద చినుకులు పడుతుంటాయి కొన్నిసార్లు. అలా పడినప్పుడు కూడా మనకి ఒంటి మీద ఏదో సుదితో కొట్టిన ఫీలింగ్ కలుగుతుంటుంది చినుకుకే. అలాంటిది ఒక వడగళ్ళ వానలో ఇంత లావు వడగళ్ళు పడుతూ ఉంటే తల మీద కనుక గట్టిగా తగిలినట్టయితే ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని వడగళ్ళ వాన టైంలో మనం ఖచ్చితంగా షెల్టర్ తీసుకోవాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మనం. సో అందుకని వాళ్ళందరూ కూడా షెల్టర్ తీసుకుందామని వెళ్ళారు ఆ గోడ దగ్గరికి. అక్కడ స్ట్రీట్ షాపులు కూడా ఉన్నాయి కొన్ని. సో అక్కడికి వెళ్ళి నుంచున్నారనమాట. సో సడన్గా గోడ కూలిపోయింది, చనిపోయారు. ఆ స్ట్రీట్ వెండర్స్ కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. అండ్ యాక్చువల్లీ ఒక 6 ఏళ్ల పాప కూడా చనిపోయింది. యాక్చువల్గా ఆ పాపకి 7వ సంవత్సరం దగ్గరలోకి వస్తోంది, 7వ సంవత్సరం పుట్టినరోజు వస్తుంది అనమాట. సో దానికోసమని షాపింగ్ కోసం వచ్చింది ఆ పాప. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ పాప కూడా చనిపోయింది. సో ఇది మాత్రమే కాదు, ఇంకా బెంగళూరులో వేరు ఇన్సిడెంట్స్లో ఇంకొక 3 వేరే ఇన్సిడెంట్స్లో ఇంకొక 3 వ్యక్తులు కూడా చనిపోయారు. సో నిన్న పడిన వడగళ్ళ వానకి బెంగళూరులో 10 మంది చనిపోయారు. ఈ వడగళ్ళ వానలు ఇట్లాగా మనుషుల్ని చంపేస్తూ ఉంటున్నాయి. చాలా అంటే చాలా తీవ్రంగా ఉన్నాయి వాటి తాలూకు ఎఫెక్ట్స్. అంటే మనకు తెలియదు, మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోము. అండ్ ఎప్పుడో కానీ రావు అవి. అసలు భారతదేశానికి చెందిన వర్షాలు కావు అవి. భారతదేశంలో ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో, భారతదేశంలో ఏదైతే ఆ జోన్ ఉంటుందో ఆ జోన్లో పడాల్సిన వర్షాలు కావు అవి, ఎన్విరాన్మెంటల్ జోన్లో. ఈవెన్ ఒక వారం క్రితం ఎప్పుడో ప్రపంచంలోని టాప్ 100 హాటెస్ట్ సిటీస్, అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్న సిటీస్ లిస్ట్లో 100 భారతదేశానికి చెందిన సిటీలే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక 2 రోజుల క్రితం 95 సిటీలు టాప్ 100లో ఉన్నాయి. సో ఇండియా ఈజ్ ద హాటెస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అసలు ఆ టెంపరేచర్స్ని అసలు మనుషులు భరించలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అంటే వీఆర్ నాట్ లివింగ్, వీఆర్ సర్వైవింగ్. ప్రతిరోజు మనం
సర్వైవ్ అవుతున్నాం ఏదో బాధలు పడి. నిమ్మరసాలు తాగో, లేదంటే సోడాలు తాగో, డ్రింకులు తాగో, కొబ్బరి బొండాలు తాగో, చెరుకు రసాలు తాగో, ఏదో ఒకటి తాగి మనల్ని మనం కాపాడుకుంటూ బ్రతుకుతున్నాం. ఈ 4 నెలలు మన పరిస్థితి అంతే. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఇదంతా కూడా. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ ఎల్నినో ఇలాగే ఉంది, ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా ప్రతి సంవత్సరం మోస్ట్లీ ఎల్నినోనే వస్తుంది మనకి, ఎందుకంటే భారతదేశం ఆ జోన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పటికప్పుడు కొన్ని ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి. డేటా సెంటర్స్ లాంటివి రావడం కూడా ఇంకా ప్రాబ్లమే మనకి. నేను అది నాకు వచ్చినందుకు ఆనందమే. వైజాగ్కి డేటా సెంటర్ వచ్చినందుకు గూగుల్ చాలా మంచిది. అది దానివల్ల ఐటీ సెక్టర్ బాగా బూమ్ అవుతుంది వైజాగ్లో, అంతా బాగానే ఉంది. కానీ వెదర్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే పడతాయి డేటా సెంటర్స్ వల్ల. ఇట్లాగా భారతదేశంలో ఇప్పటికే బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ వెహికల్ పొల్యూషన్, అది బీభత్సం. అది అసలు ఎయిర్ పొల్యూషన్ దాని కారణంగా ఎంత పెరుగుతుందంటే అంత పెరుగుతోంది. అసలు లెక్కకు అందట్లేదు. అది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఇండియా యొక్క కండిషన్ డే బై డే ఇంకా వరస్ట్గా అవుతుంది అని చెప్పే ప్రయత్నం ఇది. సో ఈ హెయిల్ స్ట్రోమ్స్ అనేవి కూడా అందులో ఒక భాగమే. మన వెదర్ కండిషన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో మారిపోతున్నాయి. అంటే మనం ఊహించేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. ఒకవేళ ఈరోజు మనం ఎండ కొంచెం కాస్తుంది అనుకుంటున్నట్టయితే ఆ రోజు ఎండ విపరీతంగా కాస్తుంది. సరే పోనీ విపరీతంగా ఎండ కాస్తుంది కదా అని చెప్పి మనం దాని బేసిస్ మీద రెడీ అయ్యి వెళ్తే ఇలా వడగళ్ళ వానలు పడవచ్చు. ఏదైనా జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో చాలామంది దీని కారణంగా ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత ఆస్తి నష్టాలు కూడా జరుగుతున్నాయి. ప్రాణ నష్టాలు మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆస్తి నష్టాలు కూడా జరుగుతున్నాయి దీని కారణంగా. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ డైలీ రొటీన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది దీని కారణంగా. అసలు ఎందుకు ఈ హెయిల్ స్ట్రామ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిల్ స్ట్రామ్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి తెలుసా? బెంగళూరు కానీ హైదరాబాద్కి కానీ ఆ రోజు ఎక్స్ట్రీమ్ హీట్ కనుక ఉన్నట్టయితే అప్పుడు వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ హీట్, పీక్స్ హీట్ అనమాట. అంటే ఇక 45 degrees 44 degrees ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. అది కూడా ఆన్ నెంబర్లో అది 45 44, కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది 49 50 దగ్గర ఉంటుంది. హౌ ఇట్ ఫీల్స్ అని చెప్పి ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్లో ఇది 49 50 degrees దగ్గర ఉంటుంది. అంత టెంపరేచర్ ఇక్కడ రికార్డ్ అవుతున్న టైంలో ఆ తర్వాత పడే వర్షంలో ఈ హెయిల్ స్టార్మ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ ఇంటెన్స్ హీట్ అనేది ఉండడం వల్ల, టూ మచ్ ఆఫ్ హీట్ ఉండడం వల్ల గ్రౌండ్ బేసిక్గా మన భూమి చాలా త్వరగా వేడెక్కిపోతుంది. అండ్ అరేబియన్ సీ నుంచి, బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏదైతే మాయిస్ట్ ఎయిర్ వస్తుందో, సముద్రపు నీరు ఆవిరైనప్పుడు ఆ ఆవిరి వస్తుంది కదా, అది చాలా త్వరగా పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే త్వరగా ఆవిరైపోతున్నాయి కాబట్టి నీళ్ళన్నీ కూడా. మనం రోడ్ల మీద ఆమ్లెట్లు వేసేసుకోవచ్చు, అలాంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రస్తుతానికి. మనం ఏం చేయలేం దానికి. హైదరాబాద్లో కూడా బీభత్సంగా ఉంది. బయట తిరుగుతుంటే మాడిపోయినట్టు అయిపోతుంది. అదేందో ఉడుకు గాలి కొడుతోంది. ఎస్పెషల్లీ పోనీ కిందన రోడ్ల మీద తిరుగుతున్నాడు పర్లా, ఫ్లైఓవర్ ఎక్కుతుంటే అది చుక్కలు కనబడుతోంది నాకు. ఆ గచ్చిబౌలి ఫ్లైఓవరు ఫస్ట్, తర్వాత నేను షేక్పేట ఫ్లైఓవరు, టోలీ చౌకీ ఫ్లైఓవరు, ఆ తర్వాత మళ్ళీ ఈ మెహదీపట్నం దాటి వచ్చిన తర్వాత ఇంకోటి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్లు ఎక్కుతుంటే అసలు ఖైరతాబాద్ దిగుతాను. అది ఆ ఫ్లైఓవర్ దిగ్గానే ఖైరతాబాద్ వస్తాను, అటు సైడ్ వస్తాను. చుక్కలు కనబడుతున్నాయి అసలు ఆ ఫ్లైఓవర్ల మీదకి వెళ్తుంటే. ఇది ఏందిరా నాయన ఈ హీట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. అంటే కింద ఇంకా నయమే, పైన ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో ఈ టూ మచ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే క్యూములో నింబస్ మేఘాలు ఫామ్ అవుతాయి. అవి చాలా అంటే చాలా పవర్ఫుల్ థండర్స్టార్మ్ క్లౌడ్స్. సో వాటి నుంచే మనకి థండర్స్టార్మ్స్, ఈ పిడుగులు, ఈ మెరుపులు, ఇవన్నీ కూడా దాని నుంచే ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి క్లౌడ్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. అయితే ఈ క్లౌడ్స్ చాలా హైట్లో ఫామ్ అయిన తర్వాత వాటి లోపల టెంపరేచర్స్ ఏమో ఫ్రీజ్ అవుతున్నాయి, గడ్డగట్టేంత చల్లగా ఉంటున్నాయి. మనం విమానంలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ప్రయాణించినట్టయితే మీరు ఎవరైనా ఆ క్లౌడ్స్లో మీరు కనుక చూసినట్టయితే కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఏదో ఫ్లైట్కి ఏదో గట్టిగా కొడుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంటుంది. దాన్ని ఏదో పట్టుకొని ఆపేస్తున్న ఫీలింగ్ కలుగుతుంటుంది ఆ క్లౌడ్స్లోంచి వెళ్తున్నప్పుడు. బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ కూలింగ్ టెంపరేచర్స్. చాలా 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 చల్లగా ఉంటాయి ఆ క్లౌడ్స్ లోపల. సో అవే మనకి వాటర్ డ్రాప్లెట్స్ కిందకి పడుతుంటాయి. అందుకే మనకు వర్షం పడినప్పుడు వెదర్ అంతా చల్లగా అయిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మబ్బులు సూర్యుడిని గమ్మేసినప్పుడు కూడా అందుకే ఆ చల్లటి నీడ అనేది మనకి ఫామ్ అవుతుంది కూడా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే మబ్బుల్లో ఉంటాయి అవి ఐస్ కింద మారిపోతున్నాయి. అండ్ మెల్లిమెల్లిగా హెయిల్ స్టోన్స్ కింద ఫామ్ అవుతున్నాయి. అయితే మనకి అప్వార్డ్ విండ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే ఈ ఋతుపవనాలు వచ్చే ముందు కూడా ఈ అప్వార్డ్ విండ్స్ అనేవి ఎక్కువైపోతాయి. యాక్చువల్గా ఒక 20 days ముందు నుంచి కూడా ఎక్కువ అవుతుంటాయి. ఈ స్ట్రాంగ్ అప్వార్డ్ విండ్స్ వల్ల ఏమవుతుంది,
లోపల ఏదైతే ఐస్ చిన్న చిన్న హెయిల్ స్టోన్స్ ఉన్నాయో అవి బౌన్స్ అవుతుంటాయి. ఈ బౌన్స్ అవుతూ ఆ హెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఆ హెయిల్స్ అనేవి పెద్దగా అవుతాయి. ఇంతున్న వడగండ్ల వాన వడగండు పోని ఒకదాన్ని ఏమంటారో నేను ఎప్పుడు పలకలేదు, అందుకే నాకు స్ట్రైక్ అవ్వట్లా. వడగండు అనుకుందాం పోని. సో ఆ వడగండ్లని ఒకదాన్ని కలిపి ఇంత ఉన్నదాన్ని ఇంత చేస్తుంటాయి పెద్దది చేస్తుంటాయి అనమాట. అవి గనక మీద పడ్డాయా డమారు మనం, ఎందుకంటే అక్కడెక్కడో మేఘాల నుంచి వస్తాయి. ఆకాశం నుంచి అనేది పక్కన పెట్టండి, మేఘాల నుంచి. సో అప్రాక్సిమేట్లీ ఒక 15,000 లేదంటే 20,000 లేదంటే 40,000 కొన్ని మేఘాలు మేబీ ఇంకా హైట్లో ఉన్నట్టయితే ఒక 60,000 ఎత్తు నుంచి ఆ వడగాళ్ళు పడతాయి మన మీదకి. అది జాలదా అంటున్నా నేను. అది అంత హైట్ నుంచి వచ్చి టింగని ఇక్కడ పడిందంటే ఏముంది, కొద్దిసేపట్లోనే ఆ తెల్లగా ఉన్న ఆ వడగళ్ళు రెడ్ కలర్లోకి మారిపోతాయి. అదే జరుగుతుంది అది. సో ప్రాబ్లం అది. ఆ తర్వాత గ్రావిటీ ఇంకా హెయిల్స్ అన్నింటినీ కూడా కిందకు లాగుతుంటుంది, అవన్నీ కూడా కిందకు పడుతుంటాయి. సో వర్షం పడేటప్పుడు ఆ వడగళ్ళు కూడా దడమని కింద పడిపోతుంటాయి. సో ఒక టూ మచ్ హీట్ కనుక ఉన్నట్టయితే మేబీ అది కొంచెం వచ్చే దారిలోనే కొంచెం కరుగుతూ ఉంటాయి అప్పటికి ముందు కనుక ఉన్నట్టయితే. బట్ ఇనీషియల్గా కొంచెం కరిగినా ఆ తర్వాత కరగకుండానే పడిపోతుంటాయి, అదొక ప్రాబ్లం ఉంది. సో దీనికి రీజన్ ఏంటంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో మనకేంటంటే వెస్ట్ సైడ్ నుంచి, ఎస్పెషల్లీ అరేబియన్ సీ సైడ్ నుంచి మనకి ఏవైతే ఎయిర్ వస్తుందో అది మనకి చాలా ఎఫెక్ట్ కొడుతుంది ఎప్పుడు కూడా. తర్వాత ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో వాటి వల్ల కూడా ఇవన్నీ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే అవి ఎక్కువ మాయిశ్చర్ని ఎక్కువ ఇన్స్టెబిలిటీని పట్టుకొస్తాయి ఇండియాకి. సో ఐఎండీ ఆల్రెడీ వార్న్ చేసింది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో థండర్ స్టార్మ్స్, గస్టీ విండ్స్, హెయిల్స్ ఇవన్నీ పడతాయి సౌత్ ఇండియా మొత్తం, రెడీగా ఉండండి అని చెప్పి. అందులో తెలంగాణ, కర్ణాటక కూడా ఉంది. అందుకని హైదరాబాద్, బెంగళూరులో మనకి ఇలా పడుతూ ఉన్నాయి. అయితే హెయిల్ స్టోమ్స్ అనేది కొత్త ఏమీ కాదు, మనకి ఇంతకుముందు కూడా పడ్డాయి. కాకపోతే ఇలాగ ఒక ఏప్రిల్లో పీక్ సమ్మర్లో పడడం అనేది మటుకు కొత్త మనకి. ఎందుకంటే ఈ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో ఎప్పుడు ఇలా జరగలే పీక్ సమ్మర్లో. నేనే చాలా ఏళ్ళుగా ఉంటున్నాను హైదరాబాద్లో, నాకే ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. చాలా ఏళ్ళు ఉన్నాను హైదరాబాద్లో, నాకేం అనిపించలే. సో అండ్ ఈసారి వాటి ఇంటెన్సిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కువైపోయింది అంత ముందుతో కంపేర్ చేసుకుంటే. సో క్లైమేట్ చేంజ్ అనేది బాగా జరుగుతుందని అర్థమవుతుంది మనకి. సో హీట్ వేవ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవి విపరీతంగా పెరిగి మళ్ళీ ఇట్లాంటి హెయిల్ స్టార్మ్స్ వస్తున్నాయి. సో మోర్ ఎక్స్ట్రీమ్ అండ్ మోర్ అన్ప్రెడిక్టబుల్ వెదర్ ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో దీనివల్ల మనకి ఏముంది, పీపుల్ డ్యామేజ్ అవుతారు, వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి, పంటలు నాశనం అయిపోతాయి, బిల్డింగ్లు డ్యామేజ్ అవుతాయి, అన్నీ జరుగుతాయి. అండ్ మనుషులు ఇట్లా చనిపోయారు కూడా బెంగళూరులో, అట్లాంటి చనిపోయే ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. ట్రాఫిక్, పవర్ మొత్తం అన్నీ కూడా డిస్రప్ట్ అయిపోతాయి, చాలా ఇబ్బంది. సో ఎక్స్ట్రీమ్ హీట్, ఇన్కమింగ్ మాయిశ్చర్, అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కలవడం వల్ల ఈ హెయిల్ స్టార్మ్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. సో ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే మాత్రం చాలా ఇబ్బంది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా హెయిల్ స్టార్మ్స్ కనుక వస్తున్నట్టయితే ఈవెన్ మీరు కార్లో ఉన్నా సరే ఏదైనా ఒక షెల్టర్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఉండడానికి ట్రై చేయండి. బైక్లు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని హెల్మెట్లు తీయకండి, హెల్మెట్లు కాపాడుతాయి బాగానే. తర్వాత ఏదైనా మెట్రోల కిందో ఎక్కడైనా మెట్రో పిల్లర్ల కింద ఎక్కడో ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా మెట్రోది మొత్తం, సో దాని కింద ఎక్కడైనా ఉండడానికి అయితే ట్రై చేయండి, కొంచెం మెట్రో లైన్ కింద. అప్పుడు కొంచెం సర్వైవ్ అవ్వచ్చు. మెట్రో స్టేషన్ల కింద కూడా చాలామంది ఆగుతుంటారు, అట్లా ఆగండి, అదైనా పర్లేదు. ఏదో ఒకటి మొత్తానికి జాగ్రత్తగా తలదాచుకోండి ఎక్కడో దగ్గర. ఏం కాదులే, సూపర్ వడగళ్ళ బాగా అద్భుతంగా ఉంది, మనం దూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే అది అంతే వేగంగా దూసుకుంటూ వస్తుంది కాబట్టి మనతో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వద్దు, అట్లా అలా చేయకండి, జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రిపేర్డ్గా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది గైస్, సో దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాకు వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, నెక్స్ట్ వీడియో, బై బై.